డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని పరిణామం జరగబోతుందా? పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టి సినిమాల నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారా అనే డౌట్ క్రియేట్ అవుతోంది. కానీ అలాంటిదేం లేదని పవన్ లైనప్ చూస్తే అర్థమవుతోంది. ఇటు రాజకీయాలను అటు సినిమాలను మేనేజ్ చేసేందుకు సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పూర్తిగా నమ్మడానికి లేకుండా పోతోంది. దీంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ కూడా డైలామాలో పడుతున్నాయి. హరిహర వీరమల్లును ఈ మార్చ్ 28న విడుదల చేస్తామని ప్రకటించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పాడిన ఓ పాటను కూడా విడుదల చేశారు. దీంతో వీరమల్లు వస్తున్నాడని అనుకున్నారు. మరి సడన్ గా ఏమైందో? ఆ డేట్ లో వేర్వేరు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. నితిన్ రాబిన్హుడ్, సితారా బ్యానర్ వారి మ్యాడ్ 2 మూవీస్ ను ప్రకటించారు. ఈ ఇద్దరికి పవన్ కళ్యాణ్ మూవీతో పోటీ పడేంత సత్తా లేదు. అయినా కూడా వస్తున్నారంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు రావడం లేదనే సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే ఆయన కమిట్ అయిన 3 సినిమాలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ 3 సినిమాలు కూడా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు వరుసగా ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల దర్శకులు షూటింగ్ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టబోతున్నారు. విశాఖపట్నంలో సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి సెట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ఇక వీటి తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. 2 నెలల గ్యాప్ లోనే ఈ 2 సినిమాలు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2025 ఆఖరిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ 3 సినిమాలు కూడా 2025లో ట్రిపుల్ బొనాన్సాగా అభిమానులను అలరించడం గ్యారంటీ అని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయినట్లు అవుతోంది. ఈ 3 సినిమాల పైన కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని పరిణామం జరగబోతుందా? పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టి సినిమాల నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారా అనే డౌట్ క్రియేట్ అవుతోంది. కానీ అలాంటిదేం లేదని పవన్ లైనప్ చూస్తే అర్థమవుతోంది. ఇటు రాజకీయాలను అటు సినిమాలను మేనేజ్ చేసేందుకు సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పూర్తిగా నమ్మడానికి లేకుండా పోతోంది. దీంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ కూడా డైలామాలో పడుతున్నాయి. హరిహర వీరమల్లును ఈ మార్చ్ 28న విడుదల చేస్తామని ప్రకటించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పాడిన ఓ పాటను కూడా విడుదల చేశారు. దీంతో వీరమల్లు వస్తున్నాడని అనుకున్నారు. మరి సడన్ గా ఏమైందో? ఆ డేట్ లో వేర్వేరు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. నితిన్ రాబిన్హుడ్, సితారా బ్యానర్ వారి మ్యాడ్ 2 మూవీస్ ను ప్రకటించారు. ఈ ఇద్దరికి పవన్ కళ్యాణ్ మూవీతో పోటీ పడేంత సత్తా లేదు. అయినా కూడా వస్తున్నారంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు రావడం లేదనే సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే ఆయన కమిట్ అయిన 3 సినిమాలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ 3 సినిమాలు కూడా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు వరుసగా ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల దర్శకులు షూటింగ్ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టబోతున్నారు. విశాఖపట్నంలో సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి సెట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ఇక వీటి తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. 2 నెలల గ్యాప్ లోనే ఈ 2 సినిమాలు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2025 ఆఖరిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ 3 సినిమాలు కూడా 2025లో ట్రిపుల్ బొనాన్సాగా అభిమానులను అలరించడం గ్యారంటీ అని తెలుస్తోంది.
అదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటిసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయినట్లు అవుతుంది. ఈ 3 సినిమాలపైన కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.